మాజీ మంత్రి ధర్మన్న ప్రసాదరావు యువ నాయకుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో గొండు శంకర్ మాట్లాడుతూ డిఎస్సి పేరుతో వైసీపీ నాయకులు నిన్న నిర్వహించిన రిలే నిరాహార దీక్ష ఒక పెద్ద దొంగ నాటకమని మండిపడ్డారు. ఆ దీక్షలో ఒక డిఎస్సి అభ్యర్థి గాని నిరుద్యోగ విద్యార్థి గాని లేరని, కేవలం జంజీ పేరుతో వృద్ధులను వైసీపీ రౌడీ మూకలను కూర్చోబెట్టి దొంగ దీక్ష చేశారని ఎద్దేవా చేశారు. అటు మానవ వనరులు ఐటీ మంత్రిగా లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకొని గూగుల్ డేటా సెంటర్, ఆర్సిలర్ విత్తల్, నిపాల్ స్టీల్, భోగాపుర విమానాశ్రయం వంటి వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించి యువతకు ఉపాధి కల్పిస్తున్నారని, ఆయన విజన్ ప్రధాని నరేంద్ర మోదీ చేత కూడా ప్రశంసలు పొందిందని తెలిపారు. ధర్మన ఇకనైనా వాస్తవాలు గ్రహించి హుందాగా వ్యవహరించాలని గుర్తు చేశారు. నమస్కారం. నిన్న దొంగ రిలే నిరాహార దీక్షల పేరుతో వైసీపీ నాయకులు ఆడుతున్న దొంగ నాటకం డిఎస్సి మీద ఒక్క డిఎస్సి అభ్యర్థి కూడా అక్కడ లేని పరిస్థితి. డిఎస్సి అర్హులైన వాళ్ళు కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగిన వాళ్ళు ఒక్కరు లేరు, ఒక స్టూడెంట్ లేరు. జంజీ పేరుతో వృద్ధులు కూర్చున్నారు, వైసీపీ రౌడీ మోకలు కూర్చున్నారు. ఆ మోకల్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు కూడా కూర్చొని కొన్ని అవాకులు చవాకులు మాట్లాడారు. ఉండేలు దెబ్బ అంట. లోకేష్ బాబు గారు చిన్నవాడని చెప్తూ, చిన్నపిల్లోడని చెప్తూ ఆయన్ని చిన్నతనం చేస్తూ, ఆయన నైజం అది ఎదుటి వ్యక్తుల్ని చులకన చేసి మాట్లాడించడం, చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళతో నైజం. యాక్చువల్గా గొడ్డల పార్టీ సంస్కృతి ఏంటంటే ముద్దాయిలకి పరామర్శ చేయడం, బాధితుల్ని పరామర్శ చేయకపోవడం, ఆదుకోకపోవడం గొడ్డల పార్టీ నైజం. ఆ మెయిన్ నాయకుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవుతున్నారో అది కూడా ఈ నాయకులు కూడా. ఇప్పుడు కొత్తగా లోకేష్ బాబు జపం మొదలు పెట్టారు. ఉండేలు దెబ్బ చూపిస్తాడు అటు ఈయన. లోకేష్ బాబు ఉండేలు దెబ్బ చూపించే ముందు నేను ధర్మాన ప్రసాద్ గారికి ఒకటి అంటాను, మీకు మొన్న ఎన్నికల్లో ఉండేలు దెబ్బ ప్రజలు చూపించారు, అందులో మీకు మరీ ఉండేలు దెబ్బ చూపించారు, భారీ మెజారిటీతో ఓడించారు. అయినా మీకు ఇంకా తెలుసుకోవట్లేదు మీరు వాస్తవాలు. ఇదంతా మీరు స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మీకు ఆ ఫేస్బుక్లో కామెంట్లు చూస్తేనే మీకు తెలుస్తుంది. మీరు ఇవన్నీ చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకొని ఆయన మెప్పు పొంది పదవుల కోసమే కానీ ఇంకో పని లేదు. పైగా మీరు తెలుగుదేశాన్నే టార్గెట్ పెట్టారు. ఎందుకు? మిగతా పార్టీల్లో మీరు కట్ చేసి ఉంచారు. బీజేపీ జనసేన పార్టీ ఊసెత్తడానికి కూడా మీకు ధైర్యం చాలదు. మాట్లాడితే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్త పదం లోకేష్ అన్నకు ఉండేలు దెబ్బ చూపిస్తారట. మీకు నిజంగా తెలుగుదేశం పార్టీ లోకేష్ అన్న రెడ్ బుక్ దెబ్బ ఇంకా మీకు చూపించలేదు. అది చూపిస్తే మీకు ఇంకా ఉండేలు దెబ్బ మీరు తిన్నది కాక అసలైన దెబ్బ మీకు తగులే అవకాశాలు వస్తాయి. అనవసరంగా మీరు లేనిపోని చెప్పి ప్రజలను మభ్య పెడితే మీరు చులకనైపోవడమే తప్పించి ఏమీ లేదు. నిన్న రిలే నిరాహార దీక్ష ఒక్కడైనా డిఎస్సి బాధితుడు ఉన్నాడా? ఉంటే చూపించండి. ఒక్కడైనా డిఎస్సి అంటే 16,000 మందికి మెగా డిఎస్సి మేము వచ్చినంటే సంతకం పెట్టి జాబులు ఇస్తామని చెప్పాం. ఆ మాట కట్టుబడి ఇచ్చాం. మీరు ఒక్క డిఎస్సి తీయలేదు, దగా చేశారు. దగా డిఎస్సి చేశారు, మీరు మోసం చేశారు. మేము చేస్తే దానికి ఇది. చంద్రబాబు నాయుడు గారు 2,16,179 టీచర్ పోస్టులు తీశారు ఆయన హయాంలో. రకరకాలుగా 1996లో 32,000 ప్లస్ తీశారు. 1996 మళ్ళీ ఒకసారి 2,000 తీశారు. 1998లో 39,104 తీశారు. 2000లో 25,746 తీశారు. మళ్ళీ 2001లో 32,129 తీశారు. మళ్ళీ 2002లో 35,805 తీశారు. మళ్ళీ 2003లో 16,258 తీశారు. మళ్ళీ రాష్ట్ర విభజన అయిన తర్వాత 2014లో 9,061 తీసాం. 2018లో 7,729 తీసాం. మళ్ళీ 2025లో 16,342కి దాదాపుగా 16,000 ఆల్రెడీ ఫిల్ చేసాం. ఓవరాల్గా 2,16,178 చేసాం. ఇదే కాకుండా అసలు లోకేష్ బాబుని విమర్శించే స్థాయి మీకు లేదు. సేపర్నాయుడుపేటలో సీపేజ్ డ్రైన్ కూడా కట్టుకోలేని మీరు లోకేష్ బాబుని విమర్శించే స్థాయి మీకు లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు 5 సంవత్సరాల్లో ఏం చేశారు?
ఉండేలు దెబ్బ అంటే నువ్వు కొట్టడానికి నీకు ఆయన కనీస అర్హత కూడా లేదు. లోకేష్ బాబు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల యొక్క మన్ననలు పొంది ఈవేళ రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు ఎలక్ట్రానిక్ మంత్రిగా, మానవ వనరుల శాఖ మంత్రిగా, అలాగే విద్యాశాఖ మంత్రిగా విద్యలో అనేకమైన మార్పులు తీసుకొచ్చి తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాను. గతంలో మీ నాయకుడు బటన్ నొక్కానని చెప్పి మామ అని చెప్పుకొని దొంగ మాట్లాడి ఒకరికే ఇచ్చారు. మేము ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాం. ఎన్నో పాఠ్య పుస్తకాలు మెరుగుపరిచాం. డైట్ శుభ్రమైన మంచి డైట్ పౌష్టికాహారమైన డైట్ ఇచ్చాం. దాంతో పాటుగా మళ్ళీ నాణ్యమైనటువంటి యూనిఫాము, బుక్స్, బ్యాగ్స్లో ఎటువంటి దెయ్యం బొమ్మలు లేకుండా రాష్ట్ర ముద్రతో ముద్రించి ఇవ్వడం జరిగింది. అలాగే షూస్ అన్నీ ఎంతో దీనిగా చేస్తూ ఇటు సంక్షేమ పథకాలు, అటు అభివృద్ధి, అలాగే పెట్టుబడులు, ఇటు గూగుల్ డేటా సెంటర్ కానీ, అలాగే ఆర్సిలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ కానీ, మొన్న మన భోగాపురం విమానాశ్రయం కానీ, ఇలాగ అనేకమైనటువంటి ఇచ్చేస్తే దానికి కూడా క్రెడిట్ చోరీ. రేపు పోలవరం ఓపెన్ చేస్తామంటే అప్పుడు దానికి కూడా క్రెడిట్ చోరీ చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు సీనియర్ మంత్రి అయ్యుండి కూడా మీరు ఎక్కడో దాక్కొని దొంగతనం చేసి ఒక మహిళా ఎస్ఐని అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళకి కేసులు పెట్టి వాళ్ళ కోసం పోలీసులు ఎత్తుకుతుంటే వాళ్ళకు ఓదార్చడానికి మీరు వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంటారంటే మీరు దిగజార్చుకోవడమే ఇది. మీకు కొట్టిన ఉండేలు దెబ్బతుండి ఇంకా మీరు తేరుకోకముందే మీరు వస్తారు. మీకు బంగాళాఖాతంలో మీ పార్టీ కలిసిపోయింది. మీరు మళ్ళీ తేరుకోని పరిస్థితి. ప్రజలు మిమ్మల్ని నమ్మరు. మీరు అవుట్డేటెడ్. 5 సంవత్సరాలు మీరు పబ్బం గడుపుకున్నారు. అంతెందుకు శ్రీకాకుళంలో ఇటు రైల్వే స్టేషన్ రోడ్డు కానీ, కోటరాము స్టేడియం కానీ, ఒక కాలువలో పూడికి తీత కానీ, ఒక ఇరిగేషన్ కాలువలో పూడి ఏం పని మీరు చేయలేదు. అంతెందుకు సేపన్నాయుడిపేటలో మురికి నీటిలో మగ్గుతున్న 300 ఇల్లులని ఈ రోజుకి మీరు